ఇది సోయా సాస్ అంట మావ, నాకు కూడా ఇప్పుడే తెలిసిందే. అది ఎలా తెలిసిందో వీడియో ఎంత దాకా చూడండి తెలుస్తుంది. ఈ రోజు మా ఫ్రెండ్ గారి బర్త్డే మామ. బర్త్డే అంటే ఏదో ఒకటి చేయాలి కదా, అందుకే బయట తీసుకెళ్లి ఏదో ఒకటి చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. కానీ అక్కడ మా అక్బర్ చూస్తే వాడు అద్దాలు దొబ్బేసి చప్రిలా రెడీ అయిపోయాడు. బర్త్డే అయితే నాకైతే అర్థం కాలేదు మామ, వాడితో వీడితో అని. బర్త్డే బాయ్ తో అయితే చిన్నగా ఆడుకోలేదు మామ. వాడు షూస్ తీసుకొని నీళ్ళలో వేసి దొబ్బిన. వాడు రియాక్షన్ చూడాలా మామ అప్పుడు. అలా కొంతసేపు ఆడుకొని వాడు అవుట్ ఫిట్ కాస్ట్ అడిగితే వాడు ఎంత చెప్పాడు చూడండి. అవుట్ ఫిట్ కాస్ట్ చెప్తావు నాకు. 500 500 ఇది 500 1000 అంటే 1000. సరేదా నీ 1000 రూపాయల అవుట్ ఫిట్ తో మంచి ఫోటోలు తీస్తా అంటే వాడు పోజులు చూడండి అట్టిచ్చాడు. నువ్వు ఇచ్చే ఫోజులకి నేనేం ఫోటో తీయలేనురా, పోయి మూసుకొని హోటల్ తీసుకెళ్ళి ఏదో ఒకటి తినిపి అంటే సల్లే పదరం మావా అన్నాడు. హోటల్కి వెళ్ళాక సాస్ పేరు అడిగితే వాడేం చెప్పాడు చూడండి. నాకు ఇప్పుడే తెలిసింది సోయా సాస్ అని. సరే మావా, నేను కూడా తెలుసుకున్నా ఇప్పుడే సోయా సాస్ అని. మీరు కూడా తెలుసుకుని సోయా సాస్. వాడితో అయితే చిన్నగా ఆడుకోలేదు, టమాటో కెచప్ ని సోయా సాస్ అన్నాడు. అలా అని నేను ఊరుకుంటా, ఉన్న సాస్ మొత్తం వేసి దొబ్బిన. అలానే మీ సూపర్ హ్యాండ్స్ తో ఒక ఫాలో కొట్టాను మామ. ఇలానే కంటెంట్ ఇస్తాను బాయ్.